ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాల సమయమును బట్టి దేవునికి వందనములు తెలియజేయచ్చు. ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మన విశ్వాస, ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక విలువలను పెంపొందించగలిగిన ఈ వాగ్య ధ్యానమును బట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈ వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడాలని, అనేకులను ఆలోచింపచేయాలని ఆలోచనతో ప్రార్థనాపూర్వకంగా మనవి చేస్తూ షేర్ చేయవలసిందిగా, ఒకవేళ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అనుదినము ఈ విధముగా ప్రార్థనాపూర్వకంగా మీతో కలిసి ఈ ప్రార్థనలు సలుపుటకు సంతోషిస్తూ మీ అందరి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాను అని చెప్పుటకు ఎంతో ఆనందిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. మీలో యుద్ధములు, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. ఈ మాటను బట్టి ఆలోచన చేసినప్పుడు ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు నిత్యము కలిగి ఉంటున్నటువంటి సంకల్పము, ఉద్దేశము ఎలాంటిదై ఉన్నది? ఏ విధంగా దేవుడు మానవ జీవితాలను బాగు చేయాలి, సరిచేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఈ వాక్య ధ్యానంలో మనము గ్రహించవచ్చు. ఈ వాక్య సందర్భంలో 3 విషయాలు మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటున్నవి. మొదటిది, మీలో యుద్ధములు, పోరాటములు దేని నుంచి జరుగుచున్నవి? ఈరోజు మనలో జరుగుచున్నటువంటి అలజడులకు, తొందరపాటుకు, కొట్లాటలకు, దౌర్జన్యాలకు, లేదా ఇహలోక సంబంధమైనటువంటి బలహీనతలకు, సమస్త క్రియలకు కారణము ఏమిటి? ఏదాంతో మనము పోరాటం చేయాల్సి వస్తుంది? ఎగ్జాంపుల్గా మనకు చెడు అలవాటు ఉన్నదనుకోండి, దాన్ని జయించడానికి ఎంతో కష్టపడతాం మనం. ఆ చెడు అలవాటు అనేది నీ కుటుంబాన్ని నష్టం చేస్తుందా? నీ ఆరోగ్యాన్ని నష్టం చేస్తుందా? సమాజంలో నీ విలువను నష్టం చేస్తుందా? ఇది బాగులేదు, నా జీవితానికి ఇది నన్ను బాగు చేయలేకపోతుంది అనే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని జయించడానికి ఎంతో కష్టపడతాం. అనగా దాన్ని వదిలేయడానికి, ఇది చెడ్డది, ఇది పాడు చేస్తుంది, ఇది నా జీవితాన్ని నష్టపరుస్తుంది అనే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని వదిలేయడానికి దానితో పోరాటం చేయాల్సి వస్తుంది. అందుకే అక్కడ అంటున్నాడు, మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి. రెండవది అక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఏ ఇహలోక సంబంధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి జీవితాలను, కుటుంబాలను, వ్యవస్థలను నాశనము చేసేటటువంటి ఈ యొక్క కలుషితమైనటువంటి జీవన విధానములో మన యొక్క అవయవములో నిండి ఉండడమును బట్టే దానిని ఏమంటున్నాడంటే భోగేచ్ఛలు అంటున్నాడు. ఆ భోగేచ్ఛల నుండే జరుగుతుంది అంటూ స్నేహితులారా, మనిషిగా మనము ఆలోచన చేసినప్పుడు మానవుడు ఎదుర్కొంటున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి, కృంగిపోతున్నటువంటి, బాధపడుచున్నటువంటి అనేక సందర్భాలు మనం గమనించినప్పుడు వాటికి ప్రధానమైనటువంటి కోరికలు, మన స్వార్థము, అసూయ, అనుమానాలు, ద్వేషము, వివాదములు, శత్రుత్వములు, ఓర్వలేనితనములు, ఇలాంటివన్నీ మనల్ని ఏలుచు ఉన్నటువంటి విధానమును బట్టి మన జీవితంలో సంతోషము, మన జీవిత ప్రయాణములో ఆనందము, కుటుంబంలో నెమ్మది, ఇరుగు పొరుగు వారి పట్ల, సమాజము పట్ల, చివరికి మనం వెంబడిస్తున్నటువంటి విశ్వాస సంఘ సమూహంలో సైతము మనము సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించడానికి, విలువలను, సత్యాన్ని, వ్యక్తిత్వాలను కాపాడుకోవడానికి ఎంతో ప్రయాసముతో, పోరాటములు,
యుద్ధం లాంటివి చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. ఈరోజు రెండవ విధానంలో మనం ఆలోచన చేసినప్పుడు పోరాటములు అనేటటువంటి, యుద్ధములు అనేటటువంటి మంచిగా చదువుకుంటున్నారండి, మంచి ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారు, మంచి కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నారు, లేదా మంచి సమాజ నిర్మాణం కావాలనే ఆలోచనలతోటి ఉద్యోగాలలో చేరుతున్నారు. అది నాయకత్వం కావచ్చు, అధికారం కావచ్చు, బాధ్యతాయుతమైనటువంటి కార్యనిర్వాహక వర్గము కావచ్చు. దాంట్లో చేరిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి, అన్యాయము, మోసము, దౌర్జన్యము, అణచివేతలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి కానీ, సమాజంలో పరిస్థితులను గమనిస్తున్నటువంటి వ్యక్తి కానీ, కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తున్నటువంటి వ్యక్తి కానీ వాటిలో నుంచి బయటికి రావాలి, వాటిని సరిచేయాలని ఒక పోరాటము చేస్తున్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉండవచ్చు. అందుకే ఈరోజు వాగ్దానము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు కూడా ఇదిగో దేవుని పవిత్ర జీవితాన్ని అనుభవించడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, దైవభక్తి కలిగి, విశ్వాసము కలిగి, నీతి క్రియలను జరిగించేటటువంటి జీవితం కొరకు జీవించాలని ఇష్టపడి ఆయనను అనుసరిస్తున్నటువంటి వారికి అందరికీ, అందుకే మొదటి అధ్యాయంలో మీరు గమనించినప్పుడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ అనే మాటలు జ్ఞాపకం. ఏ విధంగా నేను పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, నీతిగా ఉండాలా, న్యాయంగా ఉండాలా, సత్యాన్ని అనుసరించాలా అని అనుభవిస్తూ ఆలోచన కలిగి ఉన్న ప్రతి వ్యక్తి యుద్ధము చేస్తున్న వ్యక్తితో సమానమే. పోరాటము చేస్తున్నటువంటి, ఎందుకు యుద్ధాలు చేస్తారండి? అయితే ఒకటి అన్యాయం చేయడానికి, లేదంటే ఒకటి మంచిని స్థాపించడానికి. ఈరోజు కుటుంబ జీవితం కావచ్చు, సమాజ జీవితం కావచ్చు, మన వ్యక్తిగత జీవితాలు కావచ్చు, మనం పోరాడుతున్నది ఒకటి అన్యాయం కొరకు పోరాడుతూ ఉండవచ్చు, లేదంటే మనం సత్యం నిలబెట్టాలని పోరాడుతూ ఉండవచ్చు. దేని కొరకు మనం పోరాడుతున్నాము అనేది మనకు తెలియజేయబడుతూ ఉంటుంది, మన ఆలోచన మీద ఆధారపడుతూ ఉంటుంది. అందుకే ఈ పత్రికను రాస్తాయనంటున్నాడు, మీ పోరాటములు, మీ యుద్ధము చేయాల్సినటువంటివి ఏంటంటే మీ మనస్సు, మీ ఆలోచనలు, మీ మనస్సులో జరుగుతున్నటువంటి ఆ చెడు, ఆ క్రియలతో మీరు పోరాటము చేయండి. అందుకే బైబిల్ గ్రంథం అంటున్న, మీరు పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలములందలి దురాత్మల సమూహముతో. ఏ అపవాది నాశనం చేయడానికి, ఏ సాతాను క్రియలు, ఏ బంధకాలు, ఏ పాపపు ఆలోచనలు, ఏ చీకటి బ్రతుకులు, ఏ చెడు అలవాట్లు మనల్ని పీడిస్తూ ఉంటున్నాయో వాటిపైన మనం పోరాటం చేస్తున్నాం. జాగ్రత్తగా పోరాడాల, జాగ్రత్తగా వాటిని ఎదుర్కోవడానికి ఇష్టపడాలి. అందుకే మీ అవయవములలో పోరాడుచున్నటువంటి మీ భోగేచ్ఛలు అవి ఎదిరించడానికి, జయించడానికి మీరు ఇష్టపడండి అనేది జ్ఞాపకం చేస్తుంది. అందుకే మనం పోరాడాల్సింది సాతానుతోనూ, వాని దురాత్మల సమూహముతోనూ, మనల్ని ఏలుబడి చేస్తూ మనల్ని బానిసలుగా మార్చుకుంటున్నటువంటి ప్రతి పాపము, ప్రతి చెడు వ్యసనాలు, మన జీవితానికి, మన కుటుంబానికి ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి చెడు కార్యంతోనూ మనం పోరాడాలండి ఈరోజు. అందుకే ఉదయకాల సమయమున ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, మన జీవితంలో మన పోరాటం దేనితోటి? స్వార్థము లేనటువంటి జీవితము కొరకు పోరాడాలా, దుష్టత్వము లేనటువంటి, అసూయ లేనటువంటి, ద్వేషము లేనటువంటి, ఓర్వలేనితనము లేనటువంటి, శత్రుత్వము కలిగి ఉండలేనటువంటి వాటి కొరకు మనం పోరాడాలా? దేని కొరకు మనం కొట్లాడుతూ ఉంటున్నాం? దేని కొరకు? సుఖభోగములో భోగేచ్ఛల కొరక, లేదా నీతి న్యాయములు స్థాపించబడుట కొరక? దేని కొరకు మనం పోరాడుతున్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకపు క్రియలతోనూ, ఈ పాపపు అంధకారపు చీకటి బ్రతుకులతోనూ మగ్గిపోతున్నటువంటి వారిని జయించుటకు, వారిని నడిపించుటకు, బలపరచుటకు ఆయన దురాత్మల సమూహముతో పోరాడి మరణమును జయించి పునరుత్థానుడై మరణ భయమును లేకుండా చేసినటువంటి దేవుడు. అందుకే మన జీవితాలకు ఇస్తున్నటువంటి అభయం ఏమిటి తెలుసా? నేను లోకమును జయించి ఉన్నాను, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించినటువంటి దేవుని యొక్క శక్తి మన అవయవములలో, మన జీవితంలో నింపుకొని ముందుకు సాగాలి,
మన కుటుంబాన్ని, మన జీవితాన్ని, మన విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి పవిత్ర జీవితాన్ని మనము కలిగి సమాజంలో, సంఘములో, లోకములో ఒక పవిత్రతను కాపాడుటకు మనం పోరాడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అనేది దేవుని సంకల్పము జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉదయకాల సమయమును బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నిజమే ప్రభువా, మేము పోరాడున్నది దురాత్మల సమూహముతో, ఈ భోగేచ్ఛలను అనుభవించడానికి ఇష్టపడి పాపమును, అంధకారమును, శత్రుత్వమును, బలహీనతలను, చెడు వ్యసనాలను అలవాటు చేసుకొని వాటిని జయించాలని నిత్యము పోరాడుచూ ఉన్నటువంటి వారంగా ఉండి ఉండవచ్చయ్యా. దయతో కనికరించి, మన్నించి, లోపములను, బలహీనతలను సరిదిద్ది మాలో ఉన్నటువంటి ప్రతి పాపాంధకార సంబంధమైనటువంటి ఆ క్రియలన్నిటినీ మా మనస్సులో నుంచి, మా జీవితంలో నుంచి, మా అవయవముల నుంచి తొలగించి పవిత్రీకరించి పరిశుద్ధ జీవితంలోనికి, మానవత్వము కలిగినటువంటి విలువల జీవితంలోనికి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపుమని, ప్రయాణంలోను, ఉద్యోగంలోను, ఉద్యోగ స్థలాలలోను, పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను దీవించి ఆశీర్వదించి దిన దీవెనలతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.